ముందుగా ప్రేయర్ వ్యవస్థాపకులు సిల్వి శీలం గారికి నా వందనాలు. నాకు అవకాశం ఇచ్చిన సురేష్ ఫిలియో అన్నకి నా వందనాలు. కూడి ఉన్న సేవకులందరికీ వందనాలు. ప్రభువుని స్తుతిద్దాం. 2 పాటలతో ప్రభునామాన్ని మహింపరుద్దాం. అందరూ చేతులెత్తి ప్రభునామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం 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 ప్రభువా, గొప్ప దేవ, పరిశుద్ధుడా, మీకు వందనాలు వందనాలు వందనాలు. ఆకాశ మహాకాశములు పట్టుజాలందే యుద్ధశూరుడా, బలశూరుడా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మార్పు దేవా, మాట తప్పని వాడా, మీకు వందనాలు 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 వందనాలు. కేవలం మా స్థుతులు, చిన్నపిల్లల స్థుతుల ద్వారా అయ్యా ఒక దుర్గాన్ని కడతానని సెలవిచ్చిన గొప్ప దేవా, మీకు వందనాలు వందనాలు వందనాలు. కోటాను కోట్ల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు కొని ఆడబడుచున్నప్పటికీ మా లాంటి దీన మానవుల చేత స్తుతి పడడానికి మీరెంతగానో ఇష్టపడుతున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు. కేవలం మీ కృప చేతనే మమ్మల్ని ఎన్నుకున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం ప్రభువా. వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా, నాధారం నీవేనయ్యా. స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా, ఆధారం నీవేనయ్యా. కరుణామయ నీ శరణమయ, నా కర్తవు నీవేనయ్యా. కరుణామయ శరణమయ, నా కర్తవు నీవేనయ్యా. హల్లెలూయా. స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా, నాధారం నీవేనయ్యా. స్తోత్రం ప్రభా. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. దేవాది దేవ దివ్య ప్రభావ దయాకరుడవు నీవేనయ్యా. దేవాది దేవ దివ్య ప్రభావ దయాకరుడవు నీవేనయ్యా. ధరణరులకు దైవయ్యా, ధన్యులము మేము నీ నీడలో. ధరణరులకు దరినీయా, ధన్యులము మేము నీ నీడలో. ధన్యులము మేము నీ నీడలో. కరుణామయ నీ శరణమయ, కర్తవు నీవేనయ్యా. కరుణామయ నీ శరణమయ, నా కర్తవు నీవేనయ్యా. హల్లెలూయా. స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా, నాధారం నీవేనయ్యా. మీకు వందనాలు ప్రభు. మనుజావతారుడా, మృత్యుడా, మీకు స్తోత్రం స్తోత్రం. మా మంచి కాపరి, వందనాలు ప్రభు. గొప్ప దేవా, మీకు స్తోత్రం. ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం. మనుజావతారా, మృత్యుడా, మా మంచి కాపరి నీవేనయ్యా. మనుజావతారా, మృత్యుడా, మా మంచి కాపరి నీవేనయ్యా. మార్గము సత్యము జీవము నీవే, మా మహిమ నీకే యేసయ్యా. మార్గము
సత్యము జీవము నీవే, మా మహిమ నీవే మా యేసయ్యా, మా మహిమ నీవే మా యేసయ్యా. కరుణామయ శరణామయ నా కర్తవు నీవేనయ్యా. కరుణామయాని శరణామయ నా కర్తవు నీవేనయ్యా. హల్లెలూయా స్తోత్రార్హు స్తుతి పాత్రుడా నా ఆధారం నీవేనయ్యా. స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా ఆధారం నీవేనయ్యా. హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. స్తోత్రార్హుడా స్తుతుడా మీకు వందనాలు. స్తుతులకు పాత్రుడా ఘనతకు అర్హుడా మీకు స్తోత్రం ప్రభువా. మా స్తుతులపై ప్రభువా మీరు ఆశీనులు అవ్వడానికి మీరు ఇష్టపడు ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. బలులు నేను కోరలేదు కానీ విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అని మీరు సెలవిచ్చారు ప్రభువా. విరిగి నలిగిన హృదయాలతో ప్రభు సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభువా. యా మీరు సంచరించి పరిశుద్ధాత్మ దేవ యా మాతో మాట్లాడుతురండి గొప్ప దేవా. మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఇశ్రాయేలీయులను కాపాడు దేవుడు ఒక్కడు నిద్రపోడు అని సెలవిచ్చిన రీతిగా ప్రభువా మా దైనందిన జీవితం మీరు తోడుగా ఉండి మాతో మాట్లాడుతూ మాకు సహాయపడుతూ ప్రభువా మేము తొట్టిల్లినప్పుడు మీరు లేవని ప్రభువా మీ ఆత్మ సహాయం ద్వారా ప్రభువా మమ్మల్ని నడిపిస్తున్న ఏమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీకు వందనాలు మీకు వందనాలు. మంచి వాని కొరకు ఒకడు ప్రాణం పెట్టారు కానీ మీరైతే ఏ మంచి లేని మా కొరకు ప్రాణం పెట్టారు. మృత్యుంజయుడువై తిరిగి లేచి మీ పునరుద్ధాన శక్తి ద్వారా ఒక రాజ్యాన్ని ఇవ్వడానికి మీరు ఇష్టపడ్డారు. మీ ప్రేమంతా మీకు వందనాలు ప్రభువా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభువా. ఏమి ప్రభువా దినమెల్లా మిమ్మల్ని స్తుతించి కీర్తించినను ఇంకా ప్రభువా ఒప్పుకొనిచున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మీ పాదములే మా శరణములు ప్రభువా. సన్నిధియే మా భాగ్యం ప్రభువా. మీకు వందనాలు వందనాలు వందనాలు. మీరు మీ సొత్తుగా మీ స్వకీయ సాంపద్యం అందరినీ చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. మీ కుమారత్వంలోనికి మమ్మల్ని నడిపించి మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. స్తోత్రం స్తోత్రం. నీ పాదములే నా శరణము, నీ సన్నిధియే నా భాగ్యము. నీ పాదములే నా శరణము, నీ సన్నిధియే నా భాగ్యము. కృపా సంద్రమా క్షమా శిఖరమా, కృపా సంద్రమా క్షమా శిఖరమా, రతన శృంగమా నా నీతికి ఆధారమా, రతన శృంగమా నా నీతికి ఆధారమా. నీ పాదములే నా శరణము, నీ సన్నిధియే నా భాగ్యము. నీ పాదములే నా శరణము, నీ సన్నిధియే నా భాగ్యము. దేవా మీ పదములో మమ్మల్ని నడిపించు ప్రభువా. మీ పోలికగా మమ్మల్ని మార్చండి ప్రభువా. మీకు వందనాలు ప్రభువా. నీ పదములో నన్ను నడిపించు, నీ పోలికలో నన్ను మార్చు. నీ పదములో నన్ను నడిపించు, నీ పోలికలో నన్ను మార్చు. ఆశ తీరా నిన్ను తేరి చూడా, ఆశ తీరా నిన్ను తేరి చూడా, శాశ్వత కృప నిమ్మయా యేసయ్యా, శాశ్వత కృప నిమ్మయా,
శాశ్వత కృపనిమ్మయా యేసయ్యా, శాశ్వత కృపనిమ్మయా. నీ పాదములే నా శరణము, నీ సన్నిధియే నా భాగ్యము. నీ పాదములే నా శరణము, నీ సన్నిధి నా భాగ్యము. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా మీకు వందనాలు. ఆత్మ ఫలములనే ఫలింప, ఆత్మ జ్ఞానం నింపుమ ప్రభువా, మీకు స్తోత్రం ప్రభా. ఎంత గొప్ప దేవుడు అయ్యా, మీకు వందన. మీ మా పట్ల మెండుగా చూపుతున్నవాడా, మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఆత్మ ఫలములు ఫలింప, ఆత్మ జ్ఞానముతో నన్ను నింపు. ఆత్మ ఫలము నే ఫలింప, ఆత్మ జ్ఞానముతో నన్ను నింపు. నీ కంఠ ధ్వనియే నా శ్రవణమౌవా, కంఠ ధ్వనియే నా శ్రవణమౌవా. శాశ్వత కృపనిమ్మయా యేసయ్యా, శాశ్వత కృపనిమ్మయా. శాశ్వత కృపనిమ్మయా యేసయ్యా, శాశ్వత కృపనిమ్మయా. నీ పాదములే నా శరణము, నీ సన్నిధి నా భాగ్యము. నీ పాదములే నా శరణము, నీ సన్నిధియే నా భాగ్యము. కృపా సంద్రమా క్షమా శిఖరమా, కృపా సంద్రమా క్షమా శిఖరమా. రక్షణ శృంగమా నా నీతికి ఆధారమా, రక్షణ శృంగమా నా నీతికి ఆధారమా. నీ పాదములే నా శరణము, నీ సన్నిధియే నా భాగ్యము. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మీరు మా జీవితాల్లో చేసిన మేలు ఉపకారములు బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అందరం హృదయం అంతా ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు. ఎంత గొప్ప దేవుడు అయ్యా, మీకు వందనాలు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడని రీతిగా ప్రభు, మా జీవితాల్లో మీరు ప్రతి అక్కరలు తీర్చి ప్రభు మమ్మల్ని పోషించి అయ్యా కూడా మమ్మల్ని ఎంతో బలపరిచి మీ వాక్యం ద్వారా మాట్లాడుతూ ప్రభు, మీరు చూపుతున్న అయ్యా కృపను బట్టి అయ్యా, మీరు మా జీవితంలో కలుగజేసుకున్న విధానం అంతటిని బట్టి ప్రభు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. అన్నిటికీ మించి మీరు ఇచ్చిన రక్షణను బట్టి, శుభప్రదం నిరీక్షను బట్టి అయ్యా మీకెన్నో లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు అయ్యా మా విరిగిన నలిగి హృదయములను ప్రభు మీ పాదముల చెంత సమర్పిస్తున్నాం ప్రభు. మీకు స్తోత్రం ప్రభు. అయ్యా ప్రత్యేక రీతిగా సేవకులందరినీ మీరు ఎత్తిపట్టి ప్రభు అయ్యా మీరు ఇచ్చిన గొప్ప ఆలోచనను బట్టి దేశం గురించి ప్రార్థించాలన్నా ప్రభు మీరు ఇచ్చిన హృదయంలో ఇచ్చిన ఆలోచనను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయ్యా మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. అయ్యా ఎన్నో జరుగుతున్న ప్రభు ఈ ప్రార్థనా కూటంలో ప్రభు అయ్యా మీరు మా మధ్య ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభు. గొప్ప దేవా మీకు స్తోత్రాలు. వందనాలు. అయ్యా సేవకులందరినీ అయ్యా మీ ఏడంతల ఆత్మతో ప్రభు మీరు ఎత్తి పట్టుకొని అయ్యా మా దేశం కొరకు ఉండగా ప్రభు మీరే మీ సహాయాన్ని అనుగ్రహిస్తురండి. విని దానికి జవాబు దయచేయవాడు మీకు స్తోత్రాలు ప్రభు. దేశంలో పరిస్థితులు ఉండగా ప్రభు అయ్యా మీరు ఇచ్చిన ఈ ఆలోచన మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది రీతిగా ప్రభు మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ప్రభు స్తుతి ఆరాధనలపై మీరు ఆసీనులయ్యారని మిమ్మల్ని విశ్వసిస్తూ ప్రభు అల్పుణ్ణి అయోగ్యుణ్ణు ప్రభు మీరు నన్ను అయ్యా
వాటికి బూరగా వాడుకున్నందుకు మీకు మరి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కొద్ది స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధ పాదములు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ 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 ఆమేన్. Praise the Lord to everybody. మీ అందరికి దేవుని పేరిట శుభములు తెలియజేస్తున్నాను. And I'm so happy to be a part of this pastors international prayer warriors group. ఈ యొక్క ప్రార్థన వీరుల ఈ యొక్క ప్రార్థన యోధుల ఈ యొక్క గ్రూప్ ని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. I want to thank God for giving me this opportunity to be a part of your prayer time. ఈ యొక్క ప్రార్థన సమయంలో దేవుడు నాకు ఈ విధంగా మీ మధ్యలో ఈ విధంగా బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు. And I also want to thank Pastor John Praveen for connecting me to this prayer partners network. ఈ యొక్క నెట్వర్క్ కి నన్ను కనెక్ట్ చేసిన జాన్ ప్రవీణ్ గారికి కూడా నేను ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. And especially I want to thank Pastor Sylvie and Pastor Benjamin for giving me this opportunity to share the word. పాస్టర్ సిల్వి గారికి పాస్టర్ బెంజమిన్ గారికి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. And this is 119th day of prayer. ఈ రోజు 119వ దినము ప్రార్థన ఇలా కొనసాగుతా ఉంది. It's not easy work. అది చాలా సులువైనది కాదు. Only if you have burden, only these many days the prayer can go. కేవలం భారం ఉంటే తప్ప ఇన్ని రోజులు మనం ప్రార్థన కొనసాగిస్తాం. Burden and passion and love for God, only this will make us carry go forward. దేవుని పట్ల ప్రేమ, ఆయన మీద ఉండే పిచ్చి, ఆ భారము, అది మాత్రమే మనల్ని ఈ విధంగా కొనసాగించడానికి నడిపిస్తుంది. I thank God for giving this burden to brothers. ఈ సహోదరులందరికీ ఈ యొక్క భారంతో దేవుడు నింపినందుకు ఆయనకు వందనాలు తెలియజేస్తాను. And God wants only prayer, and prayers are answered because God says, "You ask and I will give." And I believe all the prayers are answered through this network. దేవుడికి ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన మనకి జవాబులు ఇచ్చే దేవుడు. నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబులు దయచేస్తున్నాడని ప్రార్థన. Thank you once again for all the pastors who are, I know all our senior pastors, and I welcome you one and all. మరొకసారి మీ పాస్టర్స్ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. I have a short word to share, and I just want everyone to be attentive. నేను చిన్న వాక్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను. Let's turn our Bibles to Matthew 26th chapter. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం. You know the scripture very well. మీకు వాక్య భాగం where Jesus himself is telling something important. యేసు ప్రభు చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం మనతో పంచుకుంటున్నారు. Hallelujah. Hallelujah. Okay, Matthew 26th chapter, we will read from verse 26 onwards. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 26 నుంచి మనం చదువుతాం. And it says, and as they were eating, Jesus took the bread, blessed and broke it, and gave it to his disciples and said, "Take, eat, this is my body." Then he took the cup and gave thanks and gave it to them, saying, "Drink from it, all of you, for this is my blood of the new covenant, which is shed for many for the remission of sins." వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, "మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం" అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, "దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము." As a believers, విశ్వాసులుగా, as the children of God, దేవుని పిల్లలుగా ఉన్నాము. as Christians, క్రైస్తవులుగా we all have to do two rituals. మనము రెండు ఆచరించాల్సినవి ఉన్నాయి. The moment we are born again, మనము నూతనంగా జన్మించాము. one is water baptism. మొట్టమొదటిగా నీటి బాప్తిజం మనం పొందాలి. Second one, we all as children of God have to be a part of communion. ఇంకోటి మనము బల్లలో మనము పాల్గొనడం. Today we are not saying about baptism, neither communion. బాప్తిజం గురించి గానీ లేకపోతే బల్లలో పాల్గొనడం గురించి గానీ. But Jesus says one particular word called new covenant. యేసు ప్రభు ఇక్కడ స్పెషల్ గా ఒక పదంని అంటున్నారు, కొత్త నిబంధన అని. He says, drink this cup, for this is the new covenant in my blood, which is shed for the remission of sins. ఇది నా రక్తం
రక్తం వలన కొత్త నిబంధన అది అనేకుల పాప క్షమాపణ నిమిత్తము అది చిందింపబడుతున్నది. New covenant. కొత్త నిబంధన. If there is a new covenant, that means there is also old covenant. ఒక కొత్త నిబంధన ఉంది అంటే పాత నిబంధన అనేది కూడా ఉందని అర్థం. So old covenant we are not going to see now. పాత నిబంధన గురించి మనం ఏం చూడట్లేదు. New covenant also we are not going to see because it is already established and we know it. కొత్త నిబంధన గురించి కూడా నేను ఎక్కువగా చెప్పట్లేదు. And Jesus, he is establishing this new covenant through his blood, not with the blood of goat nor any animal. యేసు ప్రభు ఈ యొక్క కొత్త నిబంధనని తన సొంత రక్తం చేత ఆయన స్థాపించుచున్నాడు. ఆయన గొర్రెల రక్తం ద్వారానో లేకపోతే మేకల రక్తం ద్వారానో ఆయన స్థాపించట్లేదు కానీ తన సొంత రక్తం తోటి స్థాపిస్తుంది. In Hebrew it is written, హెబ్రీ రాసిన with his own blood he entered the most holy place once for all to bring the eternal redemption. మనకి నిత్యమైన విమోచనని తీసుకురావడానికి ఆయన ఒక్కసారిగానే తన సొంత రక్తం తోటి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టాడంట. Hallelujah. హల్లెలూయా. It is written in Hebrew 9th chapter verse 12. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది. Not with the blood of goats and calves, but with his own blood he entered the most holy place once for all, having obtained eternal redemption. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. Through his blood ఆయన యొక్క రక్తం ద్వారా he brought eternal redemption. ఆయన మనకి నిత్యమైన విమోచన. What is the meaning of eternal redemption? నిత్యమైన విమోచన అంటే ఏంటి? Eternal redemption means from the day you received Jesus in your life, from the day you are born again, till the time we are going to be lifted up, and till the time we are going to be with Jesus, till that time we are redeemed forever. మనము ఎప్పుడైతే యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించి మనం కొత్త జీవితం ప్రారంభిస్తామో అప్పటి నుంచి మరలా మనము రాకడ సమయంలో కానీ మరలా దేవుణ్ణి కలుసుకునేంత వరకు మనము విమోచింపబడి ఉన్నాము. Now it's also written, not with the blood of bulls nor goats. That means the bulls and goats blood was bringing forgiveness to people, but not eternally. ఈ యొక్క కోడెల రక్తం మేకల రక్తము ఈ రక్తము వాళ్ళకి క్షమాపణ తీసుకొస్తుంది కానీ వాళ్ళకి నిత్యమైన విమోచనని సంపాదించట్లేదు. Hallelujah. హల్లెలూయా. But in the new covenant, కానీ కొత్త నిబంధనలో Jesus once for all he shed his blood for everybody's eternal redemption. యేసు ప్రభు ఒక్కసారిగా తన యొక్క బలి అర్పణ తోటి తన రక్తం తోటి మనందరికీ నిత్యమైన విమోచనని సంపాదించుకున్నాడు. That is the new covenant. అదే కొత్త నిబంధన. Hallelujah. హల్లెలూయా. It is his blood which has brought forgiveness. ఇది ఆయన రక్తం అండి మనకి నిత్యమైన విమోచనని తీసుకొచ్చింది. This new covenant is very, very important for every one of us to understand. మనందరికీ కూడా ఈ యొక్క కొత్త నిబంధన గురించి అర్థం చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యమైన. Now new covenant is established. ఇప్పుడు కొత్త నిబంధన అనేది but let's see what are some of the new covenant blessings. కొత్త నిబంధనలో ఉండే ఆ యొక్క ఆశీర్వాదాలు ఏంటి అనేవి మనం చూద్దాం. New covenant promises. కొత్త నిబంధనలో ఉండే ఆ యొక్క వాగ్దానాలు ఏంటి మనం చూద్దాం. These are very important, చాలా చాలా ప్రాముఖ్యం for every one of us to know. మనందరికి కూడా తెలుసు. Let's turn our Bibles to Jeremiah 31st chapter. We will read verse 33 to 34. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 33 నుంచి 34. Yeah, 31st chapter. We will read verse 33 and 34. I will read for you in English, and brother will follow. It says, "But this is the covenant that I will make with the house of Israel after those days, says the Lord. I will put my law in their minds and write it on their hearts, and I will be their God, and they shall be my people. No more shall every man teach his neighbor and every man his brother, saying, Know the Lord, for they all shall know me, from the least of them to the greatest of them, says the Lord, for I will forgive their iniquity, and their sin I will remember no more." ఈ దినములైన తరువాత నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధ నొందుదుము అని తమ పొరుగు వారికి గాని
తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను గనుక అల్పులేమి గల్లులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. Amen. Now we are looking about the new covenant blessing. మనము క్రొత్త నిబంధనలో ఉండే ఆశీర్వాదం. You know, the Lord is making a new covenant, especially from verse 31 to 34, when we see the Lord is making a new covenant with the people of Israel. ఇజ్రాయేల్ యొక్క ఇజ్రాయేల్ వారితోటి దేవుడు క్రొత్త నిబంధన ఏంటి అనేది చూపిస్తున్నాడు. Now the scripture says, but this is the covenant that I will make with the house of Israel. After those days, says the Lord, I will put my law in their minds and I will write it on their hearts. నేను నా నిబంధన అంతా కూడా వారి యొక్క ధర్మ విధిని వారి యొక్క మనస్సుల్లో వారి హృదయం మీద నేను రాస్తానని చెప్తాను. Now listen to me very carefully. వినండి శ్రద్ధగా. There are three things written here. 3 విషయాలు ఇక్కడ రాసి ఉన్నాయి. One is God is saying, I'll put my law, that is the word of God, in their minds and I will write it on their hearts. దేవుడు అంటున్నాడు, నేను ఆ యొక్క ధర్మ విధిని నేను వారి యొక్క మనస్సుల్లో వారి యొక్క హృదయం మీద నేను రాస్తానని. Now why God is saying, God himself is saying, I will write it on their hearts, I will put my law in their minds. నేను దేవుడు ఎందుకు ఈ విధంగా అంటున్నారు, నేను ఈ యొక్క ధర్మ విధిని వారి యొక్క మనసుల్లో వారి యొక్క హృదయం మీద రాస్తాను అని ఎందుకంటే? Listen to this. వినండి. When God gave the law first to Moses, దేవుడు ఈ యొక్క ధర్మశాస్త్రంని మోషేకి ఇచ్చినప్పుడు how did he give it? ఏ విధంగా ఇచ్చిన? He wrote with his finger. ఆయన తన చేయి రాత్రితో It is there in Exodus, we see that he wrote with his fingers on the tablet of stones and gave it to Moses. ఆయన ఆ యొక్క పలకల మీద తన స్వహస్తంతో ఆయన రాసి మోషేకి ఇచ్చారండి. And he gave it to Moses and Moses gave it to people. ఆయన మోషేకి ఇస్తే మోషే ప్రజలందరికీ ఇచ్చాడు. So what was the law? ఏంటిది ఆ ధర్మశాస్త్రం? Do's and don'ts. అది నువ్వు చేయాల్సినవి చేయకూడనివి. What God gave, people had to obey. దేవుడు ఏదైతే ఇచ్చినాడో దాన్ని ఖచ్చితంగా వాళ్ళు అవలంబించారు. But we see ఇప్పుడు Israelites were murmurers. ఇజ్రాయేల్ అందరూ కూడా సనుగుతా ఉన్నారు. Always, complaining God. ఎప్పుడు కూడా దేవుని నిందించడమే ఉంది. This is not there, that is not there. You did this, we were best in Egypt. మేము ఐగుప్తులో ఉన్నప్పుడే బాగున్నాము. Always complain. ఎప్పుడు కూడా నిందిస్తానే ఉన్నారు. And amidst this, when God gave law, they were not able to obey the law. దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు వారందరూ కూడా ధర్మశాస్త్రం పాటించలేకపోయారు. Many people failed. చాలా మంది ఓడిపోయారు అందులో. Now because what God gave and they could not fulfill it or obey it, that's why now God is telling, I will not give one more time writing it on the stones, I will put my law in their minds. నేను వారికి మరలా ఇంకా పలకల మీద రాసి ఇవ్వను కానీ వారి యొక్క హృదయముల మీదనే వారి యొక్క మనసుల మీదనే రాస్తాను. I will write it on their hearts. వారి యొక్క హృదయం మీద నేను రాస్తానని చెప్తున్నాను. Hallelujah. Hallelujah. Why God wants to put in the mind and why God wants to write it on the heart? వారి యొక్క మనసుల్లో ఎందుకు పెట్టాలని అనుకున్నారు దేవుడు? వారి యొక్క హృదయం మీద ఎందుకు రాయాలనుకున్నారు? Why God gave law? ఎందుకు దేవుడు ధర్మశాస్త్రం? So that people of Israel will show obedience to God. దేవుడి పట్ల ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వారి యొక్క విధేయతను చూపిస్తారు. In obedience, God was wanting to know how much they love me. ఈ యొక్క విధేయతలోనే ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది ఆయనకు తెలుసుకోవాలి. But they failed. కానీ వాళ్ళు ఓడిపోయారు. That is why అందుగురించి now God says, దేవుడు I will not write and give it to them once again on stone. I will put it in their mind. I will put it in their heart so that they will love me from the heart. నేను మరొకసారి ఈ యొక్క పలకల మీద నేను రాసి ఇవ్వను కానీ వారి యొక్క మనసులోనే నా వాక్యాన్ని ఉంచుతాను. వారి యొక్క హృదయం మీదనే నేను రాస్తాను. అప్పుడు వారి యొక్క హృదయంలో నుంచి హృదయాంతరం నుంచి వారు నన్ను ప్రేమిస్తారు. Hallelujah. Hallelujah. When the word is inside you, మీలో దేవుని యొక్క వాక్యం ఉంది. when the word is in the heart, మీ యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంది. from the heart we will love God. ఆ యొక్క హృదయంలో నుంచి మనం దేవుని ప్రేమిస్తాం. That is why Jesus said, అందుగురించి యేసు ప్రభువు అన్నారు, love the Lord with all of your heart. మీ యొక్క హృదయాంతరంలో నుంచి దేవుని ప్రేమించండి. Why Jesus told? ఎందుకు యేసు ప్రభువు? Because people failed. ఎందుకంటే ప్రజలు అక్కడ People failed to love God from heart. హృదయంలో నుంచి దేవుని ప్రేమించడానికి That's why God did not wanted people to forget His word, His law. That when His law is inside the heart, automatically people will start loving God from heart. దేవుడు ఆయన ప్రజలందరూ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆ యొక్క విధులన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి, హృదయంలో ఉంచుకోవాలన్న ఉద్దేశంతోనే దేవుడు వారి యొక్క హృదయం మీద రాస్తానని చెప్పాడు. We hear people say, we know
we see hear people saying, I love you from all my heart, brother. మనం వింటా ఉంటాము, ప్రజలు మనకి ఎవరైనా చెప్తా ఉంటారు, మేము హృదయంలో నుంచి మిమ్మల్ని ప్రేమిస్తున్నాం బ్రదర్ అదే అంటారు. We don't know how much people mean it when they say I love you with all my heart, but why people say is because love comes from heart. వాళ్ళు ఆ యొక్క మాట అనడంలో ఎంత నిజం ఉందో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఎందుకు ఆ మాట అంటారంటే హృదయంలో నుంచి ఆ ప్రేమ అనేది వస్తుంది. Hallelujah. That is why God wanted to put his word in our heart so that we can love God from our heart. ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన ధర్మశాస్త్ర విధులని ఆయన మన మనసులో, మన హృదయం మీద ఎందుకు రాస్తున్నారంటే ఆయనని మనము మన హృదయంలో నుంచి హృదయపూర్వకంగా ఆయన్ని మనం ప్రేమించాలని. Hallelujah. హల్లెలూయా. Amen. The next second thing what God, we don't have time, I'm rushing. The second thing God says is, for they shall know me from the least of them to the greatest of them. ఇక్కడ ఇంకొక వాక్యం ఏమనుందంటే, వాళ్ళు గనులేమి అల్పులేమి అందరూ కూడా నన్ను ఎరుగుతారని చెప్పారు. Hallelujah. Hallelujah. That means God is telling they shall know me. That means children of Israel shall know me personally. వాళ్ళందరూ కూడా నన్ను వ్యక్తిగతంగా తెలుసుకుంటారు అని చెప్పారు. Why God is saying this? దేవుడు ఎందుకు ఈ విధంగా, Why God is saying is this? Because దేవుడు ఎందుకు ఈ విధంగా అంటున్నారు? in the Old Testament, or when the children of Israel were there, they were only directed by priests and prophets. పాత నిబంధనలో గాని ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు అందరూ కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క యాజకుల ద్వారానో లేకపోతే ప్రవక్తల ద్వారానో నడిపించబడేది. Whatever priest says, that's the final, and whatever prophet says, that's the final, because they were the voice of God. యాజకుడు ఏం చెప్తే అదే చివరి మాట, లేదా ప్రవక్త ఏం చెప్తే అదే చివరి మాట. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవునికి నోటి కూరగా ఉన్నారు. Nobody knew how God is or who God is. ఎవరికి కూడా తెలియదు దేవుడు ఏ విధంగా ఉంటారు, ఎలాగా. They knew about God, but they did not know God personally. వాళ్ళకి దేవుడు ఎవరు తెలుసు, కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా దేవుడు ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోలేదు. That's why God is telling. అందుకే దేవుడు అంటున్నారు, Now no more people will know from priests or prophets. They shall know me personally. That means you shall know personally God. ఈ యొక్క ప్రవక్తల ద్వారాను యాజకుల ద్వారాను దేవుడు మనకి బోధించాలనుకోవట్లేదు, కానీ ఆయన తన అంతటి ద్వారానే మనకి వ్యక్తిగతంగా మనం తెలుసుకునేలాగా ఆయన ఉంటారంట. Hallelujah. అంటే మీరు నేను దేవుని ఇంకా వ్యక్తిగతంగానే మనం తెలుసుకుంటాం. Today we don't need priests and prophets, because God's word says they shall know me. That means the day you are born again, God knows you personally, and we are supposed to know God personally. ఈ రోజు మనం యాజకుల ద్వారానో ప్రవక్తల ద్వారానో దేవుని గురించి తెలుసుకోము, కానీ ఈ దేవుని యొక్క వాక్యం ప్రకారం, ఆయన చెప్తున్న ప్రకారం ఆయనే మనకి బోధిస్తారంట. ఆయన వ్యక్తిగతంగా మనమే ఆయన గురించి తెలుసుకుంటాం. Hallelujah. హల్లెలూయా. We know God personally. మనం దేవుని గురించి వ్యక్తిగతంగా How do we know God personally? ఏ విధంగా మనం When we read his word, when we sit in his presence, and when we spend time with him. మనము ఆయన వాక్యం చదివినప్పుడు, ఆయన సన్నిధిలో గడిపినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు. Earlier this was not there. ఈ విధంగా లేదండి. Hallelujah. Amen. Third thing, మూడో విషయం, it says in the 34th verse only, for I will forgive their iniquity and their sin I will remember no more. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇంకా ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నాను. Hallelujah. హల్లెలూయా. I will forgive and forget. నేను వారిని క్షమించి నేను మర్చిపోతానని చెప్తున్నాను. One of the greatest blessing for any child of God is God forgiving our sins. ఒకనొక గొప్ప ఆశీర్వాదం క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనకి ఉన్న ఆశీర్వాదం ఏంటిదంటే, దేవుడు మన పాపములను క్షమించి, ఆ పాపం క్షమించిన తర్వాత ఆయన వాటిని ఇంకెన్నడూ కూడా జ్ఞాపకం చేసి. Why God is telling I will forgive their iniquity and their sin I will remember no more is because we are human beings and we remember whatever we did in the past. And because when we remember whatever we did in the past, or our sins, or our mistakes, our wrongs, because of those things we don't come near to God. మనము దేవుడు ఎందుకు ఈ విధంగా నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇంకా ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ఎందుకు ఈ మాట అంటున్నారంటే, మనము మనుషులము, మనం చేసిన పాపం నిమిత్తం, మన గత పాపం నిమిత్తం మనం ఎప్పుడు కూడా మనసులో ఉంచుకుని వాటి గురించి ఆ యొక్క ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాగా పడి ఆ మనసుతోటి దేవుని దగ్గరికి రాలేమేమో అని చెప్పేసి దేవుడు అంటున్నాడు, నేను కూడా జ్ఞాపకం చేసుకుని వాటి. One of the weapon of Satan is సాతాను వాడే ఒకనొక ఆయుధం ఏంటి? he will come and tell you exactly when you want to read the Bible,
When you want to pray, he will come and tell, you did so much of mistake, you did so much of wrong, you did so much of sin, and you want to pray with God now? You want to spend time with God? Will God hear you? He will not hear. What kind of person you are? This is what he will come and tell. సాతాను గారు చేసే వాడే ఆయుధం ఏంటిదంటే, మనం బైబిల్ చదువుతున్నప్పుడు లేకపోతే ప్రార్థన చేస్తున్నప్పుడు వాడు వచ్చి మనం చేసిన తప్పులన్నీ కూడా మన జ్ఞాపకం చేసి, నువ్వు ఇలాంటి తప్పులు చేసావు, ఇప్పుడు నువ్వు బైబిల్ చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు అనుకుంటున్నావా? ప్రార్థన చేసే దేవుడు నీ ప్రార్థన వింటాడని అనుకుంటున్నావా? నువ్వు ఇలాంటి ఒక మనిషికి, నువ్వు ప్రార్థన చేస్తే బైబిల్ చదివితే ఏం ఎక్కుతుంది, నీకు అసలు ఉపయోగం లేదు, నువ్వు అసలు ఏం చేయొద్దు అని ఇలాంటి ఒక తలంపులు తీసుకొస్తారు. అందు గురించి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఉండే ఆశీర్వాదం, ఆయన వాటిని ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మర్చిపోయాడు. మీరు కూడా మర్చిపోయింది, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కానీ మీరు వాటిని మర్చిపోయినప్పుడు మీరు ధైర్యంతో దేవుని దగ్గరికి రావచ్చండి. This is the new covenant blessing. ఇది కొత్త నిబంధనలో ఉండే ఆశీర్వాదం. One more scripture I want to see because there is no time. Let's turn our Bibles to Jeremiah 36 chapter. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయంలోకి వెళ్దాం మనం. Ezekiel 36 chapter. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. Ezekiel 36 verse 25, 26, 27. If you got it, you can read, or I will read it for you. 36 verse 25. గ్రంథం 36వ అధ్యాయం 25, 26, 27. I will read it for you. Then I will sprinkle clean water on you, and you shall be clean. I will cleanse you from all your filthiness and from all your idols. I will give you a new heart and put a new spirit within you, and I will take a heart of stone and out of your flesh and give you a heart of flesh. I will put my spirit within you and cause you to walk in my statutes, and you will keep my judgments and do them. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయంను మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేసేదను. Hallelujah. Hallelujah. Now God's word says here, ఇక్కడ దీనికి ఒక వాక్యం చెప్తుంది, another 3 things. ఇంకొక 3 విషయాలు. I have another 3 minutes, please bear with me. Now God says another 3 things. ఇక్కడ 3 విషయాలు ఉంటున్నాయి. You know, in the old covenant, పాత నిబంధనలో what God said we have to do, దేవుడు అంటున్నాడు మనం చేయాల్సినవన్నీ ఉన్నాయి. Now in the new covenant, ఇక్కడ కొత్త నిబంధనలో God is saying I will do it. నేను చేస్తున్నవన్నీ, What is that I will do? చెప్పు. What is that I will do? నేను చేస్తుంది. He says in the promise, we see God is saying I will. ఈ యొక్క వాగ్దానం అంతట్లో మనం చూస్తుంటే నేను ఇది చేస్తాను, నేను ఇది చేస్తున్నాను, నేను ఇది చేస్తాను. The first thing is I will cleanse you from all filthiness, all filthiness, and he says I will cleanse you. I will cleanse you from all filthiness. నేను మీ యొక్క అపవిత్రతను అంతటి నుంచి మిమ్మల్ని నేను కడుగుతానని from all your idols. మీ యొక్క ఆ యొక్క విగ్రహముల వలన కలిగిన అపవిత్రతను మొత్తం కూడా. What is filthiness? ఈ యొక్క అపవిత్రత అంటే all dirty things that we have imagined, all the unwanted, all unholy, all sinful thoughts, or whatever deeds you have done. God is telling I will clean you. మనం చేసే ప్రతి ఒక్క పాపమును బట్టి మనకుండే ఆ యొక్క పాపపు ఆలోచనలు, పాపపు తలంపులను అవన్నిటి నుంచి దేవుడు అలాంటి ఒక అపవిత్రత నుంచి. Why God is telling I will cleanse you? దేవుడు అంటాడు నేను. Because people are trying to become clean by themselves. ప్రజలు వాళ్ళంతట వాళ్ళే వారిని కడుక్కోవడానికి ట్రై చేస్తున్నారు. How much ever man tries himself to be clean, it is not possible. మనిషి ఎంత ప్రయత్నించినా తనను శుద్ధి చేసుకోవాలని అది సాధ్యం కాదండి. Hallelujah. Hallelujah. So God, that's why God is saying అందుగురించి దేవుడు అంటే I will cleanse you from all filthiness. నేనే ఆ యొక్క పాపం నుంచి, ఆ అపవిత్రత నుంచి. Second thing God is saying, I will give you a new heart. రెండవదిగా దేవుడు అంటాడు నేను కొత్త హృదయం ఇస్తాను. A heart of flesh. ఆ యొక్క హృదయం మాంసం కలిగిన హృదయం. That means అంటే God is telling I will give a new heart. That means what God is going to do,
He is going to remove the old heart and put the new heart. మాంసపు గుండెను ఇస్తాను అని అంటే మన హృదయం తీసేసి ఇంకొక హృదయం పెడతాడు. No. కాదు. Children of Israel's heart had become stubborn by living in the world according to the system of the world. Whatever that they could see or hear or think, that was blocking what God had said to them. ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వారి యొక్క లోక అనుసారంగా వాళ్ళు నడిచి వారి యొక్క హృదయం మొత్తం కూడా కఠినంగా అయిపోయింది. వారు చూసే దాన్ని బట్టి, వినేదాన్ని బట్టి, ఆలోచించే విధానాన్ని బట్టి వాళ్ళు నడుస్తున్నారు, కానీ దేవుడు చెప్పే దాన్ని బట్టి వాళ్ళు అనుసరించి నడవట్లేదు. What God wanted to do, దేవుడు ఏం చేయాలనుకుంటున్నారు? God wanted to change their heart so that they will have a new beginning. వారి యొక్క హృదయాన్ని మార్చి ఒక కొత్త హృదయాన్ని వాళ్ళకి ఇస్తానని. Their heart had become a stubborn heart. వారి యొక్క హృదయం మొత్తం కఠినంగా అయిపోయింది. That whatever they were totally against God. They did not believe God. They did not know God. వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు, దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు. వారి యొక్క హృదయం అంతా కూడా అంత మొండిగా, అంత కఠినంగా అయిపోయింది. That's why అందు గురించి God wanted to change their heart. దేవుడు వారి యొక్క హృదయాన్ని మార్చాలి. Listen to this. వినండి. The day you accepted ఏ రోజైతే మీరు యేసు ప్రభువుని అంగీకరించారో, God automatically changed your heart the day you received Jesus. నువ్వు ఏ రోజైతే యేసు ప్రభువుని స్వీకరించావో ఆ రోజే దేవుడు నీ యొక్క కఠినమైన హృదయాన్ని తీసి మాంసపు గుండెని మీద. That is why you see you are very compassionate. అందు గురించే మనము గాని మీరు గాని ఆ యొక్క కనికరం కలిగి. That's why you see people, all of you have joined to pray for the whole world when the world is suffering from chaos. ఈ యొక్క లోకమంతా కూడా ఆ యొక్క గల్పిల్లో ఉంటే, ఆ యొక్క బాధల్లో, ఆ యొక్క అనారోగ్యంలో ఉంటే మనమందరం కూడా, మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. Why this compassion? ఎందుకు ఈ కనికరం? Why this burden? ఎందుకు ఈ భారం? Because God changed your heart. ఎందుకంటే దేవుడు మీ యొక్క హృదయాన్ని ఈ విధంగా మార్చింది. Hallelujah. హల్లెలూయా. The third thing God says is, మూడో విషయం I will ఏంటంటే, put my spirit within you so that you can obey. It says, I will put my spirit within you and cause you to walk in my statutes. నా ఆత్మను మీ అందించి నా కట్టలను అనుసరించి వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను అంటున్నాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. That means God అంటే is saying, దేవుడు I will అంటున్నాడు, put my spirit within you. నేనే నా ఆత్మను పెడతానని చెప్తున్నాడు. Why? ఎందుకు? Because ఎందుకంటే in the Old Testament, పాత నిబంధనలో we see always God's spirit was coming and going. దేవుని యొక్క ఆత్మ వచ్చి వెళ్తా ఉంటుంది. Hallelujah. Hallelujah. But in the new covenant, కొత్త నిబంధనలో God is saying, దేవుడు అంటున్నాడు, I will put my spirit within you and he will be in you and he will make you to walk on his word. నేను నా ఆత్మని మీలో ఉంచుతాను, ఆ ఆత్మ మిమ్మల్ని నా కట్టడలను అనుసరించే విధంగా మిమ్మల్ని నడిపిస్తుంది. Hallelujah. హల్లెలూయా. That is why you see always అందు గురించి మీరు చూడండి, Holy Spirit leads you. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడే You మనల్ని are led by God to pray for this. మీరు పరిశుద్ధాత్ముడు ద్వారా You are నడిపించబడుతున్నారు. led by God to help others. మీరు వేరే వారికి సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ ద్వారా You are led by God to do good things. మీరు మంచి విషయాలు చేయడానికి దేవుని ద్వారా, దేవుని యొక్క You are ఆత్మ led ద్వారా by God to save people. మీరు అనేక మంది రక్షణ కొరకు మీరు దేవుని చేత నడిపించబడతారు. Why? ఎందుకు? Because ఎందుకంటే the Spirit of God dwells in you. దేవుని యొక్క ఆత్మ మీలో That's నివసిస్తుంది. why in 1 Corinthians written, అందు గురించి our body is the temple of Holy Spirit. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో రాసి ఉంటది, మన యొక్క హృదయం, మన యొక్క శరీరము పరిశుద్ధాత్ముడికి ఆలయమై ఉంది. When Holy Spirit is in us, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్న God's word says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, he will make you to walk in his word. ఆయన యొక్క వాక్యంలో నడవడానికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. This is the new covenant ఇదే blessing. కొత్త నిబంధన ఆశీర్వాదం. Hallelujah. హల్లెలూయా. Jeremiah 3 blessings. ఇర్మియా గ్రంథంలో 3 Ezekiel ఆశీర్వాదాలు, 3 blessings. ఎహెజ్కేలు 36లో 3 ఆశీర్వాదాలు. This is the new covenant ఇది blessing. కొత్త నిబంధన Final ఆశీర్వాదం. one more scripture we will see and finish. ఒక్క వాక్య భాగం నేను చూపించి Now ముగిస్తాను. when God says, I will do, I will put, what is there for us to do? నేను చేయాలి, ఆయన అంటున్నారు నేను ఇది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను ఈ విధంగా చేస్తానని చెప్తాను. అంటే For us- ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? For us, only one thing is needed. ఒకటే ఒక విషయం ఉందండి మనం చేయాలి. Believe what God said. దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో దాన్ని బట్టి నమ్మి మనం The problem with children of God is, దేవుని యొక్క పిల్లలతో సమస్య ఏంటంటే, God is saying, I will forgive you. People tell, this fellow is such a bad fellow, definitely he will go to hell. దేవుడు అంటున్నాడు నేను క్షమిస్తాను అంటుంటే మనం అనుకుంటా ఉంటాం, అరే ఇతను ఎంత చెడ్డవాడు అంటే ఖచ్చితంగా చచ్చిపోతే పక్క నరకానికి పోతాడు అని ఈ విధంగా మనం మాట్లాడుతుంటాం. Let's not pass judgment. మనం అలాగా తీర్పుని మనం Not on others also, on ourselves also. మన మీద మనం తీర్చుకోకూడదు, వేరే వాళ్ళ మీద కూడా మనం Why? Because it is not any man's word, it is the word of the Creator who is saying, I will cleanse means
I will cleanse. ఇది I will put my spirit within you means I will change your heart means I will change. They shall know me personally means whatever God's word says, just believe as it is. దేవుడు అంటున్నాడు, నేను వారి హృదయంలో కొత్త ఆత్మను పెడుతున్నాను అంటే ఆయన ఖచ్చితంగా పెడతాడు. నేను వారి దోషములు క్షమిస్తున్నానంటే ఆయన ఖచ్చితంగా క్షమిస్తున్నాడు. వారి కొత్త హృదయాన్ని ఇస్తున్నానంటే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. మనము అలా ఎలా అవుతుందని మనము నమ్మకుండా ఉండకూడదు. ఖచ్చితంగా మనం నమ్మి దానిలోనే మనం నడవాలి. Hallelujah. When you believe what God says, దేవుడు చెప్పిన మాటను బట్టి విన్నప్పుడు you will see the blessing of new covenant being manifested in your life. మీ జీవితంలో ఈ కొత్త నిబంధనలో ఉండే ఆశీర్వాదాలన్నీ మీరు చూస్తా If ఉంటారు. I had more time, I would have explained much more in detail, because how we can see how God is faithful. What he said, how he is going to keep up the word. ఆయన ఏ మాట అయితే చెప్పాడో దాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన ఎంత నమ్మదగిన వాడు అనేది మనము చూస్తా ఉంటాం. One last scripture we will see and we will close. వాక్య భాగం నేను చూపించు. Sorry if I'm taking extra time. One last scripture. 1 Thessalonians 5th chapter, verse 23 and 24. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23-24. Yeah, 1 Thessalonians 5th chapter, verse 23 and 20. I'll read it for you. Now may the God of peace himself sanctify you and completely may the God of peace himself sanctify you completely, and may your whole spirit, soul and body be preserved blameless at the coming of our Lord Jesus Christ. He who calls you is faithful, who also will do it. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. Now listen to this. వినండి. Now Paul is writing this to Thessalonians. పౌలు తెస్సలోనికీయులకు రాస్తున్నాడు. When he's writing, రాస్తున్నప్పుడు Paul is very sure చాలా కష్టంగా that God is the one who called him. God is the one who will preserve him. God is the one who is going to be faithful in his life. దేవుడే తనని పిలిచిన వాడు, దేవుడే తనని కాపాడువాడు, దేవుడే తనని నడిపించేవాడు అని పౌలుకి చాలా ఖచ్చితంగా తెలుసు. Hallelujah. Hallelujah. What he is sure about, he is telling to Thessalonians. ఏదైతే ఆయన ఖచ్చితంగా నమ్ముతున్నాడో అదే విషయాన్ని ఆయన తెస్సలోనికీయులకు కూడా చెప్తున్నాడు. What he is saying? ఏం చెప్తున్నారు? He is saying, I pray for you, God will preserve you, your spirit, soul and body blameless till the second coming of Lord Jesus Christ. మరలా యేసు ప్రభు వచ్చేంత వరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు ఈ యొక్క ఆత్మ జీవమును శరీరమును ఆయనే కాపాడుతాడని రాస్తాడు. Hallelujah. And also he says, ఇంకోటి ఏంటంటే, he who calls you, ఆయన ఎవరైతే నిన్ను పిలుస్తున్నాడో he is faithful ఆయన and నమ్మదగిన వాడు, ఆయన అలాగే చేస్తాడంట. that means God is a faithful man. అంటే దేవుడు నమ్మదగిన వాడు. Whatever we saw in Jeremiah 33 and Ezekiel 36, God is going to keep up what he said. ఇర్మియా గ్రంథం 31లో ఎజెకియల్ 36లో చెప్పినట్టు దేవుడు ఏదైతే చెప్పినాడో దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవడానికి ఆయన చేయడానికి నమ్మదగిన వాడండి. Hallelujah. హల్లెలూయా. God is faithful. దేవుడు నమ్మదగిన వాడంటే what he said he will do it. ఆయన ఏదైతే చెప్పాడో ఆయన చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. He will never break his promise. ఆయన ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఆయన వాగ్దానాన్ని రద్దు చేసే దేవుడు He కాదు. did not call you simply. ఆయన ఊరికే మనల్ని పిలవలేదండి. What he called for, ఆయన మనల్ని ఎందుకు పిలిచిన్నాడు? he will do it. ఆయన ఖచ్చితంగా చేస్తారు. It is God, the creator's word. అది ఆయన మాట అండి, సృష్టికర్త మాట ఇది. Hallelujah. We all are in the new covenant. మనమందరం కూడా కొత్త నిబంధనలో ఉన్నాం. The blessings of new covenant are so amazing, we all have to know. కొత్త నిబంధనలో ఉండే ఆశీర్వాదాలు ఎంతో మంచిగా, ఎంతో ఘనంగా ఉంటాయి. మనమందరం కూడా తెలుసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. God bless you all. మన అందరినీ దేవుడు దీవించును గాక. Thank you so much, Pastor Sylvie and Benjamin, సిల్వి గారికి, బెంజమిన్ గారికి for giving this opportunity, for giving this అవకాశం ఇచ్చినందుకు If I had more time, I would have taken a little extra. ఇంకా ఎక్కువ సమయం ఉంటే ఇంకా ఎక్కువగా తీసుకునేవాడిని. But I believe the Lord has ministered. ఖచ్చితంగా దేవుడు పరిచర్య చేసి ఉన్నాడు నా ద్వారా మీకు అని నేను నమ్ముతున్నాను. I also thank Pastor John Praveen గారికి కూడా మరొకసారి for connecting us to this. మీ అందరికీ మమ్మల్ని కనెక్ట్ చేసినందుకు God bless you all. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు. Thank you once again. వందనాలు. ఎస్ సార్. జాన్ ప్రవీణ్ అన్న ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం.
పరిశుద్ధుడా జీవాధిపతి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ ప్రత్యేకమైన సన్నిధిని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించిన విధానంకే వందనాలు నాయన. విజ్ఞాపన ప్రార్థనలో మా ప్రభా ఇది నాయన మేము చేసిన ప్రతి ప్రార్థనలోనూ మీరు విని మా ప్రభా మీరు మాకు జవాబు ఇచ్చారని మేము నమ్ముతూ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ఈ సేవకులందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ దాసులందరినీ బట్టి నీకు వందనాలు. మాకు మరి ఒకసారి మీ దాసుడు సంజీవ్ గారి చేత జ్ఞాపకం చేసినందుకే వందనాలు. మేము క్రొత్త నిబంధనలో ఉన్నవారు, క్రొత్త నిబంధనలో ఉన్న ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెన మా జీవితంలో మేము పొందుకునే వారమని మరి ఒకసారి మీ వాక్యం ద్వారా జ్ఞాపకం చేశారు. మీకు వందనాలు ప్రభా. నూతన నిబంధనలో ఉన్న మేము నూతన నిబంధన సేవకులుగా ఈ లోకంలో నీ కొరకు ధైర్యంగా బ్రతికే కృపను అనుగ్రహించమని, ఆ సంఘాలు దీవించబడి విస్తరించబడినట్లుగా కృప దయచేయమని ప్రార్థన చేస్తూ మహిమను ఘనతను ప్రభావాన్ని నీకే చెల్లిస్తూ ఉదయకాల సమయం బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తూ నాయన నీ సేవకులు సిల్వి గారిని బట్టి బెంజమిన్ గారిని బట్టి నీకు వందనాలు. మా ప్రభు ఉదయకాల సమయంలో చేరి వచ్చిన దైవజనులందరి బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థన అడిగి పొందినాము తండ్రి. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సమాధానం ఈ రోజు వాక్యం అందించిన దేవుని సేవకులకును చేరి వచ్చిన దైవజనులందరికీ సదాకాలం తోడండి నడిపించుగాక. ఆమేన్.